హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 38లో ముంబై ఇండియన్స్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడనుంది. మ్యాచ్లో ఒక ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్లో మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ నెంబర్ 39. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 3 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. పాయింట్ ఆఫ్ పట్టికలో చూసుకుంటూ 6వ పొజిషన్లో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 రన్స్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అంతకుముందుకు సిఎస్కే తోటి 20 రన్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు 2 మ్యాచ్లు వరుసగా గెలవడం జరిగింది. ఆర్సీబీ పైన, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ పైన గెలవడం జరిగింది. అయితే వరుస విజయాలతో నమోదు చెన్నై సూపర్ కింగ్ను దెబ్బతిన్న తర్వాత పంజాబ్ కింగ్తో గెలవడం జరిగింది. అయితే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తో తలపడనుంది. మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి బ్యాటింగ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ప్లేయర్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్లో వీళ్ళు నలుగురు అయితే అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటింగ్లోనూ కొద్దిగా డిసడ్వాంటేజ్ కూడా ఉండడం జరిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇదైతే ముంబై ఇండియన్స్ పెద్ద మైనస్గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫినిషర్ రోల్లో వచ్చేసరికి రొమారియో షెల్ఫర్డ్ రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి వీళ్ళిద్దరు మాత్రమైతే రాణిస్తే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ గత కొద్దిగా మ్యాచ్ల నుంచి అయితే ఫుల్ స్ట్రాంగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే జస్ప్రీత్ బుమ్రా పైన ఆధారపడిందని కూడా చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా యాక్యురేట్గా వికెట్లు తీయడం, బౌలింగ్ వేయడం జరిగింది. ముంబై ఇండియన్స్లో జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ అయితే పోషించారని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు రొమారియో షెఫర్డ్ కానీ, మహమ్మద్ నబీ కానీ, గిరాల్ కోల్టేజ్ కానీ, శ్రేయస్ గోపాల్ కానీ, ఆకాశ్ మద్వాల్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే వీరిలో రాణిస్తే మాత్రం సూపర్. గత మ్యాచ్లో చూసుకుంటే గిరాల్ కోల్టేజ్, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఇద్దరు కలిసి 3 వికెట్లు తీయడం జరిగింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వీళ్ళు రాణించడం జరిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వీళ్ళిద్దరు మరోసారి రెచ్చిపోతే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్లో కొంచెం మెరుగ్గా రాణించి, అదేవిధంగా బౌలింగ్లో కొంచెం మెరుగ్గా రాణిస్తే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఆ బ్యాటింగ్లోను, బౌలింగ్లోను ఒక మాదిరి అయితే ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గిరాల్ కోల్టేజ్, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మద్వాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆడనుంది. ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఆ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయితే ఫుల్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. గ్రౌండ్లో ఎంత పేరుకు రాణిస్తారనేది అయితే చూడాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడడం జరిగింది. 7 మ్యాచ్లు 6 విజయాలతోనే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ఒకే ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. రీసెంట్గా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. అంతకన్నా ముందు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన అయితే 3 వికెట్ల తేడాతో గెలుపొందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలు దూసుకుపోవడానికి వాళ్ళ టీం మాత్రమైతే సమిష్టిగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ 2 విభాగాల్లో రాజస్థాన్ రాయల్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే జాస్ బట్లర్ కానీ, సంజు శాంసన్ కానీ, రియాన్ పరాగ్ కానీ, హిట్మేయర్ కానీ, రోమన్ పవెల్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంజు శాంసన్, అదేవిధంగా జాస్ బట్లర్, అదేవిధంగా రియాన్ పరాగ్ మాత్రం అయితే ముగ్గురు అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అయితే గత 3 మ్యాచ్ల నుంచి నెక్స్ట్ లెవెల్ రాణిస్తారని చెప్పుకోవచ్చు. జాస్ బట్లర్ అయితే వరుస సెంచరీలతో దూసుకొని పోతున్నాడు. ఇది పెద్ద రాజస్థాన్ రాయల్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అశ్విన్ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ,
ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన, యజ్వేంద్ర చహల్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే బౌలింగ్లో భీకరంగా అంటే అతి భయంకరంగా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఆల్రౌండ్ పొజిషన్లో కానీ ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో మన రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఎస్ఎస్సి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హిట్మేయర్ అండ్ జాస్ బట్లర్, రోవెన్ పవెల్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన, యజ్వేంద్ర చహల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆడనుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ 11 అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు విభాగాల్లో ఫుల్ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండు టీములు కంపారిజన్ చేసుకుంటే మాత్రమైతే ముంబై ఇండియన్స్ కంటే రాజస్థాన్ రాయల్ కొంచెం పైచేయి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం స్ట్రాంగ్ ఉండడంతో అయిపోయింది చెప్పుకోవచ్చు. మన ముంబై ఇండియన్స్ వచ్చి బ్యాటింగ్ పొజిషన్లో స్ట్రాంగ్ ఉంది, కాకపోతే రెండు ప్లేస్లో కొంచెం డీలా పడుతుంది. ఆ రెండు ప్లేస్లో రాణిస్తే ముంబై ఇండియన్స్ అంటే రాజస్థాన్ రాయల్ ఈక్వల్గా అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్లో మ్యాచ్ అయితే జరగనుంది. జైపూర్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే విధంగా అయితే పిచ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా స్పీడ్ బౌలర్కు అయితే అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఆడినా కానీ దాదాపు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 180 నుంచి 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది ఈ పిచ్ పైన. అయితే దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ పైన ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చేజింగ్ చేసిన టీంలే ఎక్కువ విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది. దాదాపు 60+ విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్ పైన మాత్రం అయితే ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తుందని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.